Praise the Lord. Hallelujah. Come on, hallelujah. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుని చెల్లును గాక. ఆమేన్. వీడియో వచ్చిన మీ అందరికి బట్టి దేవుని మహిమపరుస్తూ మీ అందరికీ దేవుని నామములో వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారు అందరూ దేవుని వాక్యాన్ని వినడానికి? ప్రిపేర్గా ఉన్నారా? ప్రిపేర్ అయ్యి వచ్చారా అందరూ కూడా? ఎస్ ఎస్ ఆమేన్. మనం ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యి వస్తామో దేవుడు మనకి మంచి మంచి భోజనాన్ని, మన ఆత్మకు కావాల్సిన మంచి భోజనాన్ని ఆయన సిద్ధపరిచి మనందరిలో ఎవరికి ఎలాంటి ఏ రకమైనటువంటి ఆహారం కావాలో అదే ఆహారం పెడతాడు దేవుడు. అందరూ ఒకటే ఆహారం పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్కటి కావాలి, ఒక్కొక్కటి పరిస్థితి ఒకటి, ఒక్కొక్కటి పరిస్థితి ఒకటి. అందుకనే దేవుడు ఎవరికి కావాల్సినటువంటి ఆహారం, స్పిరిచువల్ ఫుడ్ ఉందో అదే ఇస్తాడు దేవుడు. అందుకనే ప్రిపేర్ అయ్యి రావాలి. ప్రభా, నా జీవితానికి, నా ఆత్మీయ జీవితానికి, నా బ్రతుకుకి నువ్వేం మాట్లాడతావు ప్రభా అనే ఒక మాట. బట్ వన్ థింగ్, వన్ వర్డ్ is definitely can change every situation and every destiny in our life. If you believe that, come on, you just prepare for the word. You just prepare the word. Amen. Come on, hallelujah. Andaru baagunnaru kada? All are good? Yes. All are good? Fine. ఎందుకు అడుగుతారు ఇలాగా అందరు బాగున్నారా అంటే? ఎందుకు అడుగుతారు? బాగున్నారా అని అడుగుతారు. ఎందుకని అడుగుతారు? చూడండి, మానవుని యొక్క జీవితము బహుభారమైనటువంటి జీవితం. ఇట్స్ ద మోస్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ వి నీడ్ టు షో ఇన్ దిస్ సొసైటీ. ఈ జీవితానికి మనము ఇవ్వాల్సినటువంటి గొప్ప రెస్పాన్సిబిలిటీలో ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు, అనేక బర్డెన్స్, అనేకమైన పరిస్థితులు ఈ మానవ జీవితానికి ఎదురైతే ఉంటాయి అన్నమాట. అందుకనే సముద్రంలో చేపలు ఈదుతాయి, ఈ లోకంలో మనం ఈదుతాం. దేంట్లో సమస్యల వలయంలో నుంచి మనం ఎదుగుతాం అనమాట. ప్రతి మానవులకు ఉన్నది అది, సేవ్డ్ కానీ అన్సేవ్డ్ కానీ పర్సన్స్ కూడా ఉండేది ఎవ్రీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అనమాట. అయితే ఎప్పుడైతే మనము క్రీస్తు వారిగా మనం ఉంటామో మనకుండే సమస్యలు మరి రకాలుగా వేరే రకాలుగా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఆ పరిస్థితికి ఒక రెమెడీగా దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి అది మన విశ్వాసం ద్వారా మనం దాన్ని జయిస్తామన్నమాట. ఐ మీన్ అందుకనే బాగున్నారా అని అడుగుతామన్నమాట అందరూ. మనం ఏమంటాం? దేవుని దయవల్ల బాగానే ఉన్నానండి అని అంటాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని దయవల్ల మాత్రమే మనం బాగుంటాం. అందుకనే బాగున్నారా అని అడుగుతాను. బాగున్నారా మీరందరూ? ఈ ప్రతి ఛాలెంజెస్లో, ప్రతి ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, దుఃఖంలో, వేదనలు ఇవన్నీ కూడా సహజంగా ఉండేవే ఇవన్నీ కూడా. కానీ మనము ఎప్పుడైతే రీబార్న్ అయి క్రీస్తులో ఉంటామో అది కొంతకాలం వరకు మనం ఆ పరిస్థితులు అనుకుంటే దాని తర్వాత క్షేమంగానే ఉంటాయి. అయినప్పటికీ మనం మరణించేంత వరకు పోరాటం జరుగుతూనే ఉంటారు. వీఆర్ ఇన్ బ్యాటిల్ గ్రౌండ్. ఇఫ్ యు బిలీవ్ దాట్, తెలుసా మీకు? పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది ఆగదు. మనం ప్రాణం వెళ్ళేంత వరకు ఇది ఆగదు. అందుకనే మీరందరూ బాగున్నారా అని అన్నాను. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ బాగున్నందుకు దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. వాక్యంలోకి మనం వెళ్దాం. దయచేసి కడుపుకుందాం. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, మీకే వందనాలు. మరి ఒకసారి మమ్మల్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్న విధానికే మీ కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా, ఈ దినము చూడలేకుండా అనేక మంది మాకంటే గొప్పవారు, శ్రేష్ఠులు ఉన్నారు. వారి భూమిని, ఈ సమయాన్ని సమస్తం విడిచి వెళ్ళారు నా తండ్రి. మేమైతే ఇంకా ఇక్కడ ఉన్నాం. నీ కృప, నీ దయ వల్లే నాయన. మేము ఇంకా సిద్ధపడాలి, స్థిరపడాలి. కాబట్టి నాయన మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ జ్ఞానము ద్వారా మమ్మల్ని సిద్ధపరిచి ఆ ప్రకారం నడిపించమని సందులో ప్రార్థిస్తున్నాం. ఈ దినం మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నాయన నీకు మాదిరి అంటే నీకు ప్రభా మరి నీ రూపంలో నీకు నీ చిత్తంలో మేము నడవడానికి అటువంటి భాగ్యత, ధన్యత మాకు అనుగ్రహించినప్పుడు ఇచ్చమని ఈ సమయాన్ని మమ్మల్ని మా బిడ్డల చేతికి అప్పగించుకుంటాం.
యేసయ్య నామములో ప్రార్థన స్తుతించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా విందాం. ఆమేన్. హల్లెలూయా. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకసారి వెళ్దాం. గలతీలకు రాసిన పత్రిక, దానికి వెళ్ళే ముందు నేను ఒక చిన్న మాట చెప్తాను. ఉండండి, నేను తీసినప్పుడు చెప్తాను. ఓకే, ఈ వాక్యానికి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మనకి కాస్త డీప్గా అర్థం అవడం కోసం అన్నమాట. ఎప్పుడైతే మనకి డీప్గా అర్థమవుతుందో, అర్థం చేసుకుంటామో, ఆ అర్థమైన విధానాన్ని బట్టి మనం ఇంకాను కూడా దేవునిలో తెలుసుకొని సత్యముని తెలుసుకొని సత్యము ద్వారా మనం స్వతంత్రులుగా అయ్యి మనము పోరాడే వాటిని గురించి కానీ, మనము ఎదుర్కొనే స్థితి గురించి కానీ, మనము జీవించాల్సిన విధానంలో ఆ డైమెన్షన్లో కరెక్ట్ వేలో మనం జీవిస్తామన్నమాట. అందుకనే మీకు అర్థమవటం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చూడండి, ధరించుట గురించి మాట్లాడతాం. దేవుడు ఈరోజు ధరించుట, టు వేర్, ఓకే, ఆర్ క్లాతెడ్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ధరించుకోవడం. ఓకేనా, అర్థమవుతుంది. ధరించుకోవడం అంటే వేసుకోవడం. షర్ట్ వేసుకున్నారు అనుకోండి, లేకపోతే డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, మీకు అర్థమవడం. ఓకేనా, అర్థమైంది కదా. అయితే దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి, 7 months or 9 months or 8 months వాట్ ఎవర్ ఉందనుకున్నాం. ఈ తల్లి ఈ శిశువుని, ఈ గర్భవతిగా ఉన్న ఈ సహోదరి లేకపోతే ఆ స్త్రీ తన గర్భంలో ఉన్న స్త్రీని ఏ రకముగా ఆమె ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది అనేది మినిమం నాలెడ్జ్ మనకు ఉంది. ఉందా లేదా? ఉందా? చాలా కేర్ఫుల్గా తీసుకుంటారు. ఆమె కాదు, ఆమె చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా కేర్ఫుల్గా చూస్తారు, చాలా జాగ్రత్తగా చూస్తారు. ఎందుకంటే తల్లి తన గర్భంలో ఉన్న శిశువుకి అంత ఇంపార్టెన్సీ అనేది ఇస్తుంది, అంత ప్రాధాన్యత ఇస్తుంది, అంత జాగ్రత్త ఇస్తుంది. అంత మాత్రమే కాకుండా అంత విలువ ఇస్తుంది దానికి. అవునా? అవునా కదా? చెప్పండి. చూడండి, అవసరమైతే ప్రసవ సమయమందు ఒక్కొక్కసారి ఆ బిడ్డ నిమిత్తం తల్లి ప్రాణం కూడా ప్రాణంగా పెడతాం. ఇది నిజమా కాదా? చెప్పండి. అవునా? అంటే గర్భము ఆ స్త్రీకి అంత విలువైనది అన్నమాట, అంత ఇంపార్టెంట్ అన్నమాట, అంత కావాల్సి వచ్చింది అన్నమాట. అర్థమైందా మీకు? అర్థమవుతులేదు? గర్భంలో ఉన్న శిశువు ఆ స్త్రీకి అంత విలువ అన్నమాట. అంటే ఎంత విలువ? తన ప్రాణము సహితము అర్పించడానికి సిద్ధపడుకునేటువంటి అంతటి విషయం అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అలాగే క్రీస్తులో నీవు ఉన్నప్పుడు, క్రీస్తును ధరించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది ఒకసారి గలేషియన్ చాప్టర్కి ఒకసారి వెళ్దాం. గలేషియన్ చాప్టర్ 3 verse 27. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చూస్తే చాలా బాగా మనకి అర్థమవుతుంది. 3వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 27వ వచనం నేను చదువుతాను చూడండి. క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అర్థమైందా మీకు? చూడండి, మరొకసారి చదువుతున్నా చూడండి. క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరు ఎవరిని ధరించుకున్నారు? ఇప్పుడు క్రీస్తును ధరించుకున్నారు అన్నమాట. ఓకే, సరే. ఈ క్రీస్తుని ఏ రకంగా ధరించుకున్నారు ఒకసారి చూద్దాం. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇందాక ఏమనుకున్నాం? ప్రెగ్నెంట్ లేడీ కోసం మనం చూసుకున్నాం, రైట్? ఓకే, ప్రెగ్నెంట్ లేడీ ఇప్పుడు 9th month అనుకోండి, అందు ఫ్యూ డేస్లో తన జన్మనివ్వబోతుంది బిడ్డకి కదా. ఆ టైంలో నాకు ఇది వద్దు, నాకు ఇది అవసరం లేదు, నేను దీన్ని తీసివేస్తాను నన్ను ఏ తల్లిని అనగలుగుతుందా? అనగలుగుతుందా? అనే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. అది ఏదైనా సరే
అది సాధించుకుంటుంది అన్నమాట. స్త్రీకి అదే ఘనత, అదే కిరీటం లాంటిది అనమాట. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి, నాకు ఇది వద్దు అని ఇగ్నోర్ చేసి ఆ ప్రెగ్నెన్సీని బిడ్డని చంపేసి నేను ఏదో చేసేస్తాను అని అన్నది అనుకోండి, సమాజం ఎలా చూస్తుంది ఆమెని? మానవత్వముతో కూడినటువంటి దృష్టి ఆమె మీద చూపిస్తుందా? దయ కలిగినటువంటి స్థితిలో చూపిస్తుందా? చూడండి, గర్భం దాల్చినప్పుడు ఎవరు చూసినా సరే, తెలియని వారైనా సరే, అరే తన ప్రెగ్నెంట్ అని ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ మనకు కూడా వస్తుంది, ఆమె ఎవరో తెలియకపోయినప్పటికీ. అవునా? అంత గ్రేట్, అసలు అంత ప్రెషియస్ అనమాట. అలాంటి దాన్ని విచ్ఛిన్నం చేస్తానంటే మిగతా వాళ్ళు ఏమంటారు? ఒక్క తిట్టుగా అనేక రకాలుగా తిడతారు, మనల్ని దూషిస్తారు, ఆమెని ఇగ్నోర్ చేస్తారు కూడా. అంత భయంకరమైనటువంటి స్థితి అన్నమాట. సో నీవు కూడా యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, when you wear his garment, when you wear the salvation of garment, నువ్వు అదే పరిస్థితులు విచ్ఛిన్నం చేస్తానని అన్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకో. దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, నీవు అసలు క్రీస్తును ఎలా ధరించుకున్నావు? క్రీస్తుని ఎలాగ అంగీకరించావు నువ్వు అంటే, సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్యను ప్రతి నేత్రం చూసింది, ఈ ప్రపంచమంతా కూడా చూసింది. ఇది రహస్యంగా జరగలేదు, ఇది బహిరంగంగా జరిగింది. ఇదంతా బహిరంగంగా దూషించబడ్డాడు, బహిరంగంగా చేర్చబడ్డాడు, కొట్టబడ్డాడు, నెలకొట్టబడ్డాడు, మరెన్నో జరిగినాయి. ఎప్పుడైతే ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ దృష్టిని మనం చూస్తామో, ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్య శరీరం మీద ఉన్నటువంటి ప్రతి గాయము, ప్రతి చీల్చబడినటువంటి ఆ సన్నివేశం, ప్రతి రక్తపు బొట్టులో నిన్ను నువ్వు చూసుకుంటావు. అక్కడ ఏం చూసుకుంటావు? నీకేం కనిపిస్తుంది? నా వల్లే కదా ఆయన శిక్షించబడ్డాడు, నా వల్లే కదా ఆయన దూషించబడ్డాడు. అంటే నా వల్ల నువ్వెవరు? నువ్వు? నేను ఎవరిని? అపరాధిని నేను, పాపిని నేను, అవిధేయుని నేను, చేయరాని పాపాలు నేను చేశాను, దానికి శిక్షను నేను అనుభవించాలి, ఆ మరణం నేను రుచి చూడాలి, శిక్షకు నేను పాత్రుడు. కానీ నాకు బదులుగా నా స్థానంలో నా దేవుడు అలా అది పే చేసినప్పుడు, ఎప్పుడైతే నీవు ఆ దృశ్యాన్ని చూసి ఆ ఇమేజిన్లో నువ్వు ఉంటావో, అప్పుడే నీకేమవుతుంది? మారు మనస్సు అనేది కలుగుతుంది. అవునా కదా? చెప్పండి. మారు మనస్సు అనేది కలుగు, అక్కడే మారు మనస్సు కాదు. నువ్వు ఎప్పుడైతే మారు మనస్సు చెంది నీ హృదయం స్థిరపడి, నీ హృదయం ఫిక్స్ అయ్యి, నా హృదయం దేవునికి ఇస్తాను, నేను దేవుని కోసం నేను జీవిస్తానని ఎప్పుడైతే నువ్వు కమిట్మెంట్ తీసుకుంటావో, అప్పుడు నువ్వేం చేస్తావు? నీటి మూలముగా బాప్తిసానికి సిద్ధపడతావు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ దేని ద్వారా వచ్చారు? దేని ద్వారా వచ్చారు? ఆ సిలువలో వేయబడిన ఆ యాగము ద్వారానే మీరు క్రీస్తులోనికి వచ్చి ఎవరిని ధరించుకున్నారు? మీరందరూ కూడా క్రీస్తును ధరించుకున్న వారుగా మీరున్నారు. ఇప్పుడు చూడండి, క్లియర్గా మాట్లాడదాం. ఏ 9 నెలల చూలాలు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ ఎలాగైతే విచ్ఛిన్నం చేసుకోవడానికి ఇష్టపడుతుందో, నీవు ధరించిన క్రీస్తుని నీకు ఎదురైన పరిస్థితులను బట్టి, నీకు ఎదురైన స్థితిగతులను బట్టి, నీవు ఆ విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో కావలసినటువంటి బలానికి కావలసినటువంటి అనేక శోధనలు బట్టి నువ్వు బలహీనుడిగా ఉండి, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే,
ఎంత ప్రార్థన చేసినా, ఎంత చేసినా, ఎన్ని గుడికి రెగ్యులర్గా వెళ్ళినా, ఎంత వాక్యం వెళ్ళినా, ఎంత ప్రార్థన, ఏంటి నా బ్రతుకు అని కనుక నువ్వు విసుకుపోతే కనుక, ఈ మాట చెప్తే నాకు ఒక మాట గుర్తొస్తుంది. నాకు వెరీ స్టార్టింగ్లో నేను పరిచర్యకి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 2005లో నాకు అప్పటికంత అవగాహన లేదు. నేను అనుకోండి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనేవాడిని, దారుణమైన స్థితిగతులను ఎదుర్కొన్నాను నేను. ఎందుకంటే ఒకేసారి ఆకాశం నుంచి నేల మీద పడితే ఎట్లా ఉంటుందో అది అనిపించినట్టు తెలుస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దేవుడికి నేను చెప్పాను, ప్రభా ఈ డేట్లో కనుక నాకు చేసి, ఈ డేట్లోకి నాకు చేసేయి, నువ్వు చేస్తే ఓకే, లేకపోతే నాకు కుదరదు. ఇలా చాలా మంది ఉన్నారు. నువ్వేంటి దేవుడికి టైం పెట్టేది అంటే అన్మెచ్యూరిటీ అన్నమాట దాని అన్న. బట్ డోంట్ వరీ, దేవుడిని నడిపిస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించిన నీవు, ఎప్పుడైతే క్రీస్తును ధరించుకున్నావో, నిన్ను నీవు సిలువ కొట్టుకోవాలి. అది మెయిన్ చేయాల్సిన పని. నిన్ను నీవు సిలువ కొట్టుకోవాలి. డూ ఆర్ డై. నాకేం తెలియదు ఇంకా, ప్రభు కోసం అంతే. ఐఎమ్ జస్ట్ లైట్, నాకు క్యాండిల్గా చేసాడు నన్ను అంతే అని నీవు ఏం చేయలేదు, ఫిక్స్ అవ్వాలి. అది నిజమైనటువంటి సాల్వేషన్ అంటే. అర్థమవుతుందా మీకు? క్రీస్తులో అంటే మనకి చాలా కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి, మనకి స్థితిగతులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడే చెప్పాడు, ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది అని అన్నాడు. చూడండి, యేసుని బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎవరు ఆక్యుపై చేసుకున్నారు, ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆయన్ని? ద హోలీ స్పిరిట్ గాడ్. అవునా? తండ్రి ఏం మాట్లాడు, ఈయన ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అని పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేశాడు, ఆయన్ని టేక్ అవుట్ తీసుకొని ఏం చేశాడు, అక్కడి నుంచి స్టోరీ నడవడం మొదలుపెట్టింది. లాస్ట్ 3.5 years ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? పరిశుద్ధాత్ముడు ఎక్కడ నడిపించాడు? ప్యాలెస్లోకి నడిపించాడా? పట్టణంలోకి నడిపించాడా? లేకపోతే బ్యూటిఫుల్ ప్లేసెస్లోకి నడిపించాడా? ఎక్కడ నడిపించాడు? ద రాక్ డెజర్ట్లో నడిపించాడు, అరణ్యంలోకి నడిపించాడు దేవుడు. అరణ్యంలో హాయిగా ఉంటుందా? భయంకరమైనటువంటి విష సర్పాలు, విష పురుగులతో ఉంటుంది, నిండిపోయి ఉంటుంది. అంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఛాలెంజెస్ దేవుడు ఎదుర్కొన్నాడు. ఎందుకు? అక్కడ విశ్వాసంలో బలపడటం కోసం. ఈ లోకాన్ని జయించాలి అంటే ఏం చేయాలి? అరణ్యము అనేది తప్పదు మనకి. యేసయ్యకే తప్పలేదు, అప్పుడు నీకు నాకు ఎంత? ఆలోచించాలి సార్. నువ్వు టార్గెట్ పెడుతున్నావా లేకపోతే టైం పెడుతున్నావా? తెలిసి తెలియక చేస్తున్నావు, దేవుడికి తెలుసు, అది మేము అదే నెపమేయడు. కానీ నీవు తెలుసుకోవాల సత్యం, ఇది ఎంతవరకు వాస్తవము అనేది. అరణ్యంలో ప్రిపేర్ చేశాడు తండ్రి, తన కుమారుణ్ణే వదలలేదు దేవుడు, తన కుమారుని వదలలేదు దేవుడు. బట్ వన్ థింగ్, ఆయన కుమారుడు కంటే బియాండ్ మనం ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకనే తన కుమారుడు కూడా లెక్క చేయకుండా ఇచ్చాడు శిలువలో. అందుకనే ఏం చేశాడు? తల తిప్పుకున్నాడు, ప్రభువా నా దేవా నన్ను ఎందుకు విడిచావు అనేసి అంటున్నాడు దేవుడు. చూసారా, నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. నువ్వు గుర్తించగలిగావా ఇంతవరకు దేవుని ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్? చూడండి, దేవుడు యేసయ్యకి 40 దినాలు 40 రాత్రులు అది తప్పలేదు. ఎందుకు తెలుసా? ఈ లోకాన్ని జయించాలంటే, ఈ యొక్క లోక మన ఉన్నటువంటి అధికారుని వాడిని అణచివేయాలంటే నీకు కావాలి, శ్రమలు కావాలి. నీకు యేసయ్య అన్నాడు ఒకసారి, నా వల్ల కావట్లేదయ్యా, నీ చిత్తమైతే దీని నుంచి నన్ను తీసే. అయినా కానీ నీ చిత్తమే, డోంట్ వరీ. ఎందుకు తెలుసా? అక్కడ ఎలాగైంది? ఆయన రక్తం ఎలా మారింది? అంతగా స్ట్రెస్ అయ్యాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకనే నీ రూపులో నన్ను మార్చుకున్నావు అని అంటే, నీ పోలికలో నన్ను చేసుకున్నాను, దానికి అర్థం ఏంటి? దేవుడు సహించినటువంటి ఆ పరిస్థితుల నుంచి మనం తీసుకెళ్తేనే ఈ లోకాన్ని మనం మాదిరిగా ఉంటామన్నమాట. హల్లెలూయా.
సో అందుకనే చూడండి, నువ్వు క్రీస్తును ధరించావు అని అంటే తుదకు మరణమైనా సరే మరి ఏదైనా సరే అక్కడే దేవునితోనే నీతో కలిసిపోవాలంటే. హల్లెలూయా. శిష్యులు చూసినట్లయితే మనం చూడండి ఎలా ఉంటుందో. శిష్యులు చూసినట్లయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఆయనకి తోడే ఉన్నారో ప్రాణాత్మలు సైతం దేవునికి అప్పచెప్తే సంతోషంగా వెళ్ళి ప్రపంచానికి సువార్త చేశారు. హల్లెలూయా. తోమగారిని భయంకరంగా చంపేశారు ఇక్కడ భారతదేశంలో, చెన్నైలో. అవును కదా, మనందరికీ తెలుసా లేదా? మద్రాసులో చూసారా? భయపడ్డారా? ప్రభు నాకెందుకు ఇది అని అన్నారా? నథింగ్, ఫాదర్ వి యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అనేసారు అన్నారు. దేవుని కోసం మరణించారు. అలా నీవు నేను ఒక డిసైపుల్గా ఉండాలంటే ఆ స్థితిలోకి రావాలని దానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, నడిపింపు నీకుండాలి. ఎప్పుడైతే నీకు అది ఉంటుందో నువ్వు ఎప్పుడు కూడా షేక్ అవ్వన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఎవరమో తెలుసా? ఈ లోకానికి పౌరులం మనం. ఈ శరీరము, ఈ యొక్క ప్రాణము, ఇవన్నీ కూడా ఇక్కడ శాశ్వతమైనవి కాదు. ఇది శాశ్వతమైనది కాదు. అది ఈ లోకంలో ఉండడం. చూడండి, ఆస్ట్రోనాట్స్ వెళ్తారు కదా ఎక్కడికి, మూన్ మీదకో లేకపోతే ఎక్కడికి వెళ్తారు కదా, వాళ్ళ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి? ఎందుకు వేసుకుంటారు? మామూలుగా వచ్చు కదా? లేదు, అక్కడ క్లైమేట్కి అక్కడ ఉన్నటువంటి దానికి ఆ డిజైన్ చేశారు అంతే. దానికి అది సూట్ అవుతుంది, అప్పుడే బ్రతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. భూమి మీద కూడా మనం బ్రతకాలంటే ఈ వేర్ అనేది అవసరం మనకు. విత్ క్రైస్ట్, ఆయన శరీరం, ఆయన వస్త్రం మనకు అవసరం. హల్లెలూయా. అందుకనే మనము దేంట్లో స్థిరపడాలో తెలుసా? ఆత్మలో స్థిరపడాలంటే దేవుడికి నీకు ఒక కమిట్మెంట్ ఉంది. మీలో ఎంతమందికి కమిట్మెంట్ ఉందో మీకు దేవుడికి చెప్పను. ప్రభా, నీ కోసం నేను ఎలా ఉంటాను, నీ కోసం నేను ఇది చేస్తాను, నీ కోసం నేను మరణించడానికైనా సిద్ధమే ప్రభా అని ఎప్పుడైతే మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? అగ్రిమెంట్ చేసుకున్నారా? ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. అందుకని దేన్ని లెక్క చేయండి, నేను వెయిట్ని కూడా లెక్క చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డై బిహాఫ్ ఆఫ్ మై గాడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్ దట్. హల్లెలూయా. ఆ కమిట్మెంట్ ప్రతి రక్షింపబడిన ప్రతి వాడికి ఉండాలి. ఈ 3వ అధ్యాయం 27వ వచనానికి సంబంధించినటువంటి విధానమే అదన్నమాట. మీకు అర్థమవుతుందేమో అని అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక వెళ్దాం ఒకసారి. 4వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. మనము 24 వర్స్. నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. ఏమన్నాడు ఇక్కడ? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా అని అన్నాడు. చూడండి, ఇక్కడ ఎవరి పోలికగా? దేవుని పోలికగా. మనం ఏం చేయాలి? సృష్టింపబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ ఎందుకు కోరుతున్నాడు ఆయన? ఎందుకు కోరుతున్నాడు? సమస్తమును చేసి చివరిగా నా పోలికలో ఒక నరుడిని చేసుకుంటానని చెప్పి ఆయన ఇష్టపడి ఆయన స్వహస్తాలతో మనల్ని చేశాడు. ఆయన చేతుల మీద మనం చెక్కుకున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత ప్రేమో చూడండి. ఆయన ప్రతిదీ కూడా నోటిమాటతో చేశాడు, కానీ ఆయన స్వహస్తాలతో చేసింది తెలుసా? మనల్ని ఎంత అద్భుతమైన ప్రేమ, ఆయన ప్రేమ మనం ఒకసారి ఆలోచించినట్లయితే ధన్యత అయిపోతుంది మన జీవితం. ఏమంటున్నాడు? క్రీస్తును పోలి, క్రీస్తు వల్ల మనం సృజించబడాలన్నమాట. హలో, హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తులో మనం పోలి జీవిస్తామో వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు, తిరిగి లేస్తాడు. హల్లెలూయా. అది క్రీస్తులు అన్నమాట. ఈ అవగాహన లేక ఏం చేస్తారు? అమ్మో శ్రమలు, అమ్మో బాధలు మనం భరించలేమండి అనేసి ఏం చేస్తారు తెలుసా? వెనక్కి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళు రాలిపోయిన వారుగా
ఈ భూమి మీద వారు ఉన్నారు. వారికి ఎలా ఉన్నారంటే, ధాన్యము ఎగరేసినప్పుడు పొట్టు ఎలాగైతే ఒక చోటకిలో పడుతుందో అలాంటి అల్పమైనటువంటి వారుగా వీరందరూ అనేక మంది ఉన్నారు. అక్కడ ఉండి ఏం చేస్తే చివరికి ఆ పొట్టు ఏం చేస్తారు, తగలబెట్టేస్తారు. ఎందుకంటే అది నిరుపయోగం, ఉంటే కూడా నష్టమే దానికి. అందుకనే కాల్చి పొడి చేస్తారు. నువ్వు ఉన్నావా ఆ స్థితిలో అని దేవుడు అడుగుతున్నాడు నిన్నే. నువ్వు ఉన్నావా ఆ స్థితిలో? ఇంకా ఏం చేయాలి నీకోసం? ఇంకా నీకోసం ఏం చేయాలి? చేయవలసినంత కూడా నేను ముగించాను నీకోసం. సమస్తము నేను చూశాను, లిఖించి పెట్టాను. నేను నా సేవకులు లేవనెత్తాను మీకోసం. నేను ఇంకా ఏం కావాలి నీకు? ఆయుష్ ఇస్తున్నాను, ఆరోగ్యం ఇస్తున్నాను, మంచి సంఘానికి నడిపిస్తున్నాను. నీవు అడిగినవన్నీ నేను ఇస్తున్నాను. నువ్వు అడగిన వాటిని కూడా నేను సిద్ధపరిచి నేను ఇస్తున్నాను కదా. నువ్వు ఈ మాత్రము నువ్వు కదా సహించలేకపోతే కనుక ఇంకేం చేయాలి? ఆలోచించు ఒకసారి ప్రియ సంగమా. నీ స్వలాభం కోసం బ్రతుకుతున్నావు. నీ అవసరం నిమిత్తమే నువ్వు బ్రతుకుతున్నావు. నీ అవసరం నిమిత్తమే దేవుని అడుగుతున్నావు. ప్రభా ఎప్పుడు ఎక్కడ ఎంతకాలం అని అడుగుతున్నావు. చిచ్చి, నువ్వు నిజమైన పౌరుషమైన వాడు అయితే, నిజమైన దేవుని కోసం జీవిస్తున్నావు అయితే అవన్నీ అడగవు. నువ్వు దాని మీద నీ దృష్టి పెట్టవు. నువ్వు నీ దృష్టి అంతా సిలువ మీద పెడతావు. ప్రభా నా కోసం చేసింది ఎక్కువ, నీ కోసం ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను ఎదుర్కొంటాను ప్రభా. మరణము సహితం లెక్క చేయకుండా పిల్లవాడు వెళ్ళి బలిష్ఠుడి ముందు నిలబడ్డాడు. నువ్వెంతలో నా ముందు, నా దేవుడి ముందు అని అన్నాడు. అది ఛాలెంజ్ అంటే, అది విశ్వాసం అంటే. ఏది మనకి ఎక్కడ ఉంది? గుడి కొత్తం, నిద్రపోతాం, చిన్న కారణాలతో గుడి మానేస్తాం. ఎందుకురా మనకి దేవుడు మన కోసం ప్రాణం అర్పించా? అంత అవసరమా? మనలాంటి బ్రతుకులకి అంత అవసరమా? ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడు వలె ఉండాలి. Every saved person like a disciple. దేవుడు కోరుతున్నాడు. సీరియస్గా ఉన్న వాళ్ళ గురించే దేవుడు కనిపెడతా ఉంటాడు. చిన్న దానికి మూలపడటం, చిన్న దానికి బాధపడటం. నీకు వాస్తవం చెప్పనా, అలా కనుక బాధపడితే అపవాది కూడా అసహ్యం వేసుకుంటాడు. నిజంగా నేను చెప్తున్నాను. నువ్వు అంత అల్పం అయితే ఎలాగా? నువ్వు అల్పంగా ఉన్నావా? అయితే నీలో ఒకటి లేదు. ఏం తెలుసా? దేవుణ్ణి నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. దేవుడు అంటే నీకు సరిగ్గా తెలియదు. ఒకవేళ తెలిసిన ఈ రెండు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నడిపింపు నీకు లేదు. కాబట్టి నీవు నీ శరీరానికి ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు అల్లాడిపోతూ, తలక్రిందులైపోతూ, ఇంకా నాకు ఏంటి ఈ పరిస్థితి అని దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో. ఇది అపవాది దగ్గర నుంచి వచ్చేది కాదు, మన దగ్గర నుంచి వచ్చే అపవాది ఇవి అన్నమాట. ప్రతిది అపవాది మీద నింద అయిపోవడం. ఆడంత చీప్ క్యారెక్టర్ కాదు, చాలా డిగ్నిఫైడ్, చాలా హుందాగా ఉంటాడు. వాడు ఎవరిని పడతాను పట్టడు, ఎవరిని పడతాను పట్ట, ఏ చేపలు పడితే ఆ చేపలు పట్టడాడు. వాడి మంచి టేస్ట్, అది మంచి రుచికరమైన చేపలు ఉంటాయి కదా. ఏముంటాయి చేపలు? మనం ఏం తింటాం? చేపలు, పండుకప్ప చేపలు, టూనా, సాల్మన్ ఫిష్. ఓకే, ఇలాంటి చేపలు మనం ఇష్టపడతాం లేదా? ఆడు కూడా ఫ్రెష్ సీడ్స్నే పట్టుకుంటాడు. ఎవరిని పడతాడు పట్టడాడు. ఆ టైం వేస్ట్ చేసుకోవడం తెలుసా మీకు? మనం వేస్ట్ చేస్తాం టైం, కానీ వాడికి తెలుసు బాగా ఆ టైం విలువ ఏంటో. కానీ మనకు తెలియదు. సో దేవుడు మీతో మాట్లాడుతాను. చూడండి, నువ్వు వీక్గా ఉన్నావా? లేదా నీకు దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం నీకు తెలియదు. ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాం. నీతియు యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? టు వేర్, ధరించుకో. నవీన స్వభావం, నూతన స్వభావాన్ని మనం ఏం చేయాలి? ఎప్పుడు ధరించుకోగలుగుతామో తెలుసా? ఎప్పుడు ధరించుకున్నా తెలుసా? వెన్ యు నో ద క్రైస్ట్,
అప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఒకవేళ తెలియక ఉందేమో కంగారు పడద్దు, డోంట్ వరీ. దేవుడు నేను నడిపిస్తాను, సిద్ధంగా ఉన్నాడు. దేవుడు విడిచిపెట్ట. నువ్వు చేయాల్సింది ఒకటే. ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేనేం చెప్తున్నాను తెలుసా? ఫాదర్, ఐఎమ్ హోప్లెస్, నేను ఏమి చేయలేండి ఈ పని. నాకు కమిట్మెంట్ ఏమిటంటే, నువ్వు వాడుకోగలిగితే గనక నేను నిలబడతానంతే, నువ్వు నన్ను వాడు. అదర్వైజ్ ఐఎమ్ హోప్లెస్ అని. నాకు కావాల్సింది అదేరా, నువ్వు నిలబడి చాలు, నేను వాడుకుంటాను. దట్స్ ఐఎమ్ ఎంప్టీ హ్యాండ్. వాక్యాన్ని బోధించడానికి వచ్చినప్పుడు ఐఎమ్ ఎంప్టీ హ్యాండ్. ప్రభా నువ్వు మాట్లాడితే బాగుంటుంది మాతో. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. అందుకని నేను చెప్పే దాని మీద మీరు బేస్ అవ్వకండి. దేవుడు నీతో ఏం మాట్లాడతాడో అది చూడండి. ఆమేన్. హల్లెలూయా. 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 అందుకనే మనకి ఏం కావాలో, నువ్వు నవీన స్వభావం కావాలంటే క్రీస్తుని ధరించి ఆయన యొక్క ఉన్నత స్థితిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, నిన్ను ఎంతమంది లాగినా సరే నువ్వు బయటకు రా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎందుకు వస్తాయి కష్టాలు? క్రీస్తుని ధరించినప్పుడు. ఎప్పుడైతే ఈ సొసైటీ, ఈ లోకము నరకానికి పాత్రలుగా చేయడానికి చక్కటి ప్రిపరేషన్ ఇస్తుంది ఈ లోకం, ఈ సొసైటీ. దీంట్లో ఉన్నవి అన్నీ కూడా అన్నమాట. అర్థమైందా మీకు? ఎప్పుడైతే మనం రక్షణ పొంది ఆ సొసైటీ, ఆ లోకం నుంచి మనల్ని వేరుపరిచాడో, ఈ లోకం మనల్ని విడిచిపెట్టదు. మనల్ని శోధించడానికి, మనల్ని వెనక్కి లాక్కోవడానికి అది ప్రయత్నం చేస్తుంది. ఇదే క్రీస్తుకి అపవాదికి, విశ్వాసకి అపవాదికి, అవిశ్వాసానికి విశ్వాసానికి ఉన్నటువంటి ఈ పోటీ అన్నమాట, ఈ పోరాటం అన్నమాట. దాంట్లో మనం గెలవాలంటే విశ్వాసము మనకి కావాలి. ఇదే లోకము, ఇదే ఏర్పాటు, ఈ సపరేషన్ అనేది టు ప్రిపేర్ ఫర్ హెవెన్ అన్నమాట. పరలోకానికి చేర్చడానికి ఏం చేస్తుంది మనకి? ఈ ప్రిపరేషన్ అనేది, ఈ సపరేషన్ అనేది మనకి చేస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందని అనుకున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వాక్యాన్ని వినండి, విని వదిలేసి వెళ్ళిపోకండి. వదలకుండా జ్ఞాపకం చేసుకోండి, దాన్ని జ్ఞాపకం చేసుకోండి. అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనం వాక్యాన్ని ఎప్పుడైతే క్యారీ చేస్తామో, ఆ వాక్యము మనల్ని క్యారీ చేస్తుంది అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మనల్ని తీసుకుని వెళ్తుంది అన్నమాట. హల్లెలూయా. అందుకనే వినేసి విడిచిపెడితే మనకు శూన్యం. ఇందాక ప్రవచనం మాట్లాడాడు కదా దేవుడు, ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఎవరు సమయం అవకాశం ఇవ్వట్లేదు. ఆయన ఏమో రెడీకి ఇవ్వాలని ఆయన చూస్తున్నాం. చూస్తారా? అంధత్వము లేక అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది. నీ అజ్ఞానాన్ని బట్టి నువ్వు చాలా సమస్య ఇప్పటికే కోల్పోయావు. నేను ఒక విషయం చెప్తాను. 2006, 2007, 2010లో నేను బహు భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేశాడు. ఆయన ఏంటి నీ బతుకు, ఎంత మార్కు పడి తింటా ఉంటావు, ఎలాంటి మాటలు మాట్లాడాడు ఆయన. నేను చేసిన పెద్ద తప్పు ఏంటో చెప్పనా? నేను ఉద్యోగం ఎదుర్కొని వెళ్ళిపోయినప్పుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చాడు దేవుడు. మళ్ళీ నేను, ఇది ఎందుకురా నీకు, రా నీకు తీసుకొచ్చాడు. అలా వెళ్ళినందుకు తగిన మూల్యం అనేది చెల్లించుకోవాల్సి వచ్చింది అన్నమాట. దాని నష్టం అన్నమాట. నాకు తెలుసా నష్టం ఎంత నష్టాన్ని కలిగించిందో, నన్ను ఎంత దుఃఖపరిచిందో అన్నమాట. బట్ మై గాడ్ ఈస్ వి నెవర్ ఎక్స్పెక్ట్ ఆయన ప్రేమని, ఆయన ఉన్నతత్వాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఏదైతే నువ్వు కోల్పోయావో ఐ విల్ గివ్ యూ బ్యాక్ టు అన్నాడు దేవుడు అబ్రహాము. హల్లెలూయా. తిరిగి నేను ఆదేశించబడ్డాను. చూడండి, మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మన జీవితానికి ఒక మంచి మూలరాయిగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. సో వి నీడ్ టు వేర్ హిస్ క్రైస్ట్.
ధరించిన తర్వాత ఏం చేయాలి? 9 మాసంలో నిండిన గర్భిణీ స్త్రీ విచ్ఛిన్నం చేసుకోవడం ప్రయత్నించే విధంగా మనం చేయకూడదు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంది. ఆ మాట అస్సలు చేయకండి. అలాంటి వారు అనేక మంది ఉన్నారు. ఆ స్థితికి మనం వెళ్ళకూడదనే దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. మరి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం. పక్కన 5వ అధ్యాయం 16 నుంచి చదువుతాం. చూడండి, నేను చెప్పున్నది ఏమనగా అని అంటున్నాడు దేవుడు. చూసారా, నేను చెప్పేది ఏంటంటే ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకోండి అని అంటున్నాడు దేవుడు. ఎవరు ఎందుకు నడుచుకోవాలి? మనం ఎప్పుడైతే క్రీస్తును ధరించి క్రీస్తును బట్టి మనం సృష్టించబడిన మనకి ఏం కావాలి? ఆత్మ కావాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఆత్మానుసారంగా నడుచుకునుడి. ఆత్మానుసారంగా నడుచుకునుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛ అంటే ఏంటి? నాట్ ఓన్లీ ఏంటంటారు అట్లనే హ్యాబిట్స్, వ్యసనాలే కాదు. నీ ఆత్మని శోధించేది శరీరాత్మకంగానే వచ్చి చాలా శోధిస్తుంటే చాలా ముఖ్యం. శరీరానుసారం దాన్ని ఎప్పుడు కేర్ చేయకు. అర్థమవుతుందా? ఒకటే మిత్రమా అనే ఒక మాట చెప్తున్నాను, చాలా సున్నితంగా చెప్తున్నాను. ఒక తల్లి గోరుముద్ద ఎలా తినిపిస్తుందో బిడ్డలకి, ఆ స్వభావంతో నీకు తెలియజేస్తాను ఏంటంటే, నీవు దేవునికి కావలసినటువంటి వాడవు, నువ్వు దేవుని రూపంలో చెక్కుకున్నటువంటి వాడవు. ఆయన చెక్కుకుని నీ కొరకు ఈ భూమి మీద నిన్ను వాడుకోవాలని, తన రాజ్య వ్యాప్తి కోసమని నిన్ను వేసుకున్న విత్తనాన్ని దేవునికి చెందకుండా చేయడం అనేదే అపవాది యొక్క ఉద్దేశం. కాబట్టి నిన్ను ఏ రకముగా అయినా సరే నిన్ను శోధించడానికి వాడతాడు. నీ భార్య అనే వాడతాడు నిన్ను శోధించడానికి, దేవుని నుంచి విడిపించడానికి. నీ బిడ్డలనే వాడతాడు, నీ భర్తనే వాడతాడు, నీ సిబ్లింగ్స్నే వాడతాడు, నీ ఫ్యామిలీ మెంబర్స్నే వాడతాడు, మరి ఎవరినైనా వాడతాడు. దేవుడి నుంచి నేను గమ్మత్తు ఏంటో చెప్పనా, నీకు తెలియనటువంటి వాడిని ఎప్పుడు వాడడం. ఎందుకంటే ఆడంత గాయపరచడం. నీ పక్కనే ఉంటాడు చూసావా, ఆడనే ఆయుధంగా చేసి వాడతాడు నీ కోసం. ఆడైతే బాగా గుచ్చుకుంటాం, మనకి బాగా ఫీల్ అవుతాం మనం కూడా. అవునా కాదు చెప్పండి? ఆడెవడో అన్నాడంటే పర్లేదండి, కానీ నా సొంతోడు అన్నాడంటే ఎంత మాట అంటే ఎంత బాధ అండి అని ఆడి మీద ఎప్పుడైతే ఫోకస్ చేసావో ఆడు పంట పండినట్టే, నువ్వు నీ పంట కూడా పండినట్టే. అర్థమవుతుందా నీకు? ఎప్పుడు కూడా ఆ మాటల మీద కానీ ఆ యొక్క ప్రవర్తన మీద కానీ ఫోకస్ చేయాలి. చల్తే సైడ్కి వచ్చే నీ మీద అంత కాన్సన్ట్రేట్ చేసి అంత టైం నాకు లేదు, అంత ఇది నాకు లేదు, నువ్వు పక్కకు జరుపుకో అని ఎప్పుడైతే నువ్వు అనగలుగుతావో తెలుసా, శరీరం నువ్వు ఆత్మను ఎప్పుడైతే ధరిస్తావో క్రీస్తుని బట్టి, అప్పుడు నువ్వు చేయగలుగుతావు. ఇగ్నోరెన్స్ అనేది నీకు వస్తుంది అన్నమాట. ఎవరు ఏమన్నా సరే, గాడ్ బ్లెస్ యు బ్రదర్, పని అయిపోయిందా, వెళ్ళిపో, చచ్చిపోతాడు తెలుసా. నీకు ఒక విషయం తెలుసా, అపవాదికి ఆడికి ఎంత ప్రెస్టేజో తెలుసా నీకు? చాలా ప్రెస్టేజ్ ఆడికి. అయ్యో బాబా, మనకు ఉండదు అంత ప్రెస్టేజ్, అంత ఇది అన్నాడు. ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు అపవాది వచ్చేవాడు నైట్ టైం, ఏరా ఏంటి ఈ టైంలో వచ్చావు, సరే నా డిస్టర్బ్ చేసి పడుకో అని పక్క తిరిగి పడుకునేవాడు అన్నమాట. వాడు నిలబడి ఎందుకు వచ్చి నీ బతుకని వెళ్ళిపోయాడు అనమాట. అంటే అంత మెయింటైన్ చేస్తారు, అంత ఉంటుంది. అర్థమవుతుందా? ఆడిని చెప్పాలంటే చాలా ఈజీగా డీల్ చేయొచ్చు మనం. ఆ ట్రిక్ అనేది మనకు తెలియాలి అంతే, అంతకుమించి ఇంకేం అవసరం. ఇంకా ఆడికి మనం ఆడికి భయపడదు, ఆడే మనకు భయపడదు. బాబు వీడితో మనకి ఎందుకురా బాబు అనేది. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా నీకు? When you connect with the Holy Spirit, when you lead you that, then you know the experience of
క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు ఏమన్నా? కమా, మనకి ఏం కావాలి? పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. ఒక్కొక్క మాటకి వెళ్దానండి. ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, సహోదరులు, ఆ దగ్గరికి వెళ్దాం. యోబు గారి దగ్గరికి వెళ్దామండి. 29వ అధ్యాయం. ఇది మంచి ఎక్స్పీరియన్స్, భలే ఉంటుంది దీంతో. 29వ అధ్యాయం 14. ఒక్క మాట. ఆయనకి ఏదైతే ఆయనకు పరీక్షకు ఆధారం ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి ఈ మాట ఒకసారి మాట్లాడుతున్నాడు, చూద్దాం ఒకసారి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ఏది ధరించింది? నీతిని వస్త్రముగా ధరించుకున్నాడు ఆయన. అవునా? అప్పుడు ఏది ధరించబడింది ఆయనకి? హల్లెలూయా. ఆయన్ని ఎవరు ఆదరించారు, ఓదరించారు ఆ కష్టాల్లో, ఆ బాధల్లో? ఎవరు? ద హోలీ స్పిరిట్. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆయన ఎదుర్కొన్న సమస్య ఏంటో తెలుసా? అపవాదికి దేవునికి మధ్యలో పోరాటం చేస్తున్నాడు ఆయన. అలాంటి మహానుభావుడు ఎవడన్నా ఉన్నాడా బైబిల్లో? ఎవడన్నా ఉన్నాడా? మనం చీమ కొడితే బేరం అంటాం, అసలు ఎలా లెగిస్తాం మనకే తెలియదు. అసలు ఆ లెవెల్లో లెగుస్తాం మనం. చీమ, ఇప్పుడు దేవుడు చీమను పంపించాడు అనుకోండి, నువ్వు వెళ్ళి బ్రదర్ని కుట్టేసరా అని పంపించాడు అనుకోండి, వెళ్ళి ఆయన అలా కుట్టేస్తాను అనుకో, కాపాడేదా దేవుడు నన్ను? కాపాడలేదా? ఆయన మన సెక్యూరిటీ గార్డ్ కాదు, ఆయన మన సేవకుడు కాదు, ఆయన మన దేవుడు. ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనం ప్రేమించే దేవుడు, ఆయన మనం పడిపోతే ఏడ్చే దేవుడు ఆయన. ఒకసారి నేను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు కన్నీరు చూశాను, ఆయన్ని కన్నీరు చూశాను. నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అప్పుడు ప్రభా అంటే కన్నీళ్ళు చూసేస్తున్నా అని మాట్లాడటం మొదలెట్ట. నేను ఏదో మాట్లాడాను ఆయనతో. అప్పుడు నేను ఒక చిరునవ్వు చూడగలిగాను ఆయన మొక్కలు. నా ప్రాణం తప్పించిపోయింది. ఇప్పటికీ మా గురించి బాధపడుతున్నావా ప్రభా? మా అవిధేయతను బట్టి ఇంకా బాధపడుతున్నావా ప్రభా? నేను అది తెలుసుకోగలిగాను, నేను అనుభవించగలిగాను. ఆ అనుభవం నాలో దేవునికి నాకు మరింతగా వేసుకొని నేను చెప్పసఖ్యం కానటువంటి ఆ అనుభవం, నా ఆత్మీయ అనుభవం నాతో, నా దేవునితో. నా దేవునికి మహిమ కలుగు కాదు. అంత ప్రేమమయుడు మన దేవుడు. చిన్న చిన్న విషయాలలో మనము అల్పులుగా అయిపోతాము, అవిశ్వాసాన్ని ప్రదర్శించే వారు ఉంటాం, దేవుణ్ణి అవమానించే వారికి, దుఃఖపరిచే వారిగా ఉంటాం. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు కరెక్ట్ అని సేవకుడిగా ఒక్క చిన్న మాట మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఒక చిన్న మాట అడుగుతున్నాను. చూడండి, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి వాడికి కష్టాలు ఉన్నాయి. క్రీస్తులు ఉన్నవాడికి కష్టాలు ఉన్నాయి. కానీ ఇది వేరు, అది వేరు. ఇది మోక్షానికి చేరడానికి, దేవుని మహిమపరచుకోవడానికి, ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చడం కొరకు కొంతకాలం మట్టుకే ఈ శోధన, ఈ శ్రమలు మాత్రం, జీవితాంతం కాదు. యోబు గారికి జీవితాంతం ఉన్నాయా? కొంతకాలం శ్రమలు మాత్రమే ఉన్నాయి. కానీ దాని తర్వాత ఏం చేశారు? మంచి జీవితాన్ని, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్, అనాయింటింగ్, ప్రెజెన్స్, ఎవ్రీథింగ్ రెండింతలుగా దేవుడు ఆశీర్వించబడ్డాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగు కాక. 25 సంవత్సరాలు బాధపడ్డాడు ఆయన. అబ్రహాం గారు ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, లోబడ్డాడు, ఎదురు తిరగలేదు, ఎదురు చెప్పలేదు, సహించుకున్నాడు. చివరికి విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. నిన్ను నేను ఆ స్థితిలో చూడాలనే దేవుని యొక్క ఉద్దేశం
నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? ఎందుకు నువ్వు గాబరా పడుతున్నావు? నువ్వు నన్ను చూడట్లేదు కాబట్టి నీలో తొందర, భయం కలుగుతుంది. నువ్వు ఆ పరిస్థితులు చూస్తున్నావు కాబట్టే నీకు భయం కలుగుతుంది. దాన్ని పక్కన పెట్టి నన్ను చూడటం మొదలుపెట్టు, నీ పిల్లలతో కాలుతో నలిపి చంపేస్తుంది దాన్ని. అంత కొంత కానీ నువ్వు చేయట్లేదు. అది నువ్వు నా వైపు చూడలేదు. నీ సమస్య అది. నువ్వు నా వైపు చూడకపోవడమే నీ సమస్య, అంతకుమించి కాదు. నువ్వు నా వైపు తిరుగుతావా, నా వైపు చూస్తావా, నీ ప్రతి పరిస్థితుల్లో ప్రతిదాన్ని నీ కాళ్ళ కింద పెడతాను నేను. నువ్వు నమ్మితే కనుక నా వైపు చూడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మంచి మాట ఇక్కడ అంటున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను కాబట్టి అది నేను ధరించుకోబడి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. మనం ఏం ధరించుకున్నాం ఒకసారి ఆలోచించుకున్నాం. చివరిగా ఇంకో మాట చెప్పి ముగిస్తున్నాం. అది యోబు అధ్యాయం 27 వచ్చిన ఒకసారి చూద్దాం. 27 మెసేజ్ 27:5 చూడండి. ఇక్కడ మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు నేనంత మాత్రము యథార్థతను విడిచిపెట్టాను. అది ఛాలెంజింగ్ లైఫ్ అంటే. ఆయన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఆయన ఈ రకంగా చివరికి నా మరణం వరకు కూడా నేను విడిచిపెట్టాను. మనకు కావాలని, అది మనకి కావాలి అంటే ఏం చేయాలో తెలుసా? We need Holy Spirit guidance. Amen. Hallelujah. Hello. Come on. Hallelujah. చూడండి, మనం ఎవరు క్రీస్తును ధరించుకునే వారుగా మనం ఉండాలి. ఆ క్రీస్తును ధరించుకునే స్థితిలో మనం ఉండాలి. విచ్ఛిన్నం చేసే గర్భిణీ స్త్రీలా మనం ఉండకూడదు. విచ్ఛిన్నము చేసే ఆ క్రీస్తు వస్త్రం ధరించుకొని నా వల్ల కాదని తిరిగి వెళ్ళేవాడుగా మనం ఉండకూడదు. క్రీస్తులో మనం సృష్టించబడాలి. క్రీస్తు కొరకు మనం ఈ లోకంలో ఉప్పు వలె, వెలుగు వలె మనం మారిపోవాలి. అనేక మంది జీవితం దానికే నువ్వు సిద్ధపడుంటారు. ఎన్నో సమస్యలు అవుతాయి, ఎన్నో పరిస్థితులు నీకు ఎదురవుతాయి. నీ వారు నేను చీ అంటారు, కానీ వాళ్ళ వైపు చూడటం, దేవుని వైపు చూడదు. చీ అని అన్నారు యేసయ్యను, మొహం మీద ఉమ్మేశారు కాండ్రించి. అక్కడ చూడు, నువ్వు ఎందుకురా, నువ్వు ఎందుకు పని చేస్తావు, పనికి మాలాడు పోరా అని అన్నాడా నిన్ను? నా దేవుని కూడా అలాగే వెలివేశారు. వెలి అయిన యేసయ్యని పాడతాం మనం, బలి అయిన యేసయ్యని మనం పాడతాం. అక్కడ చూడు, అది దేవుని చూడటం అంటే. ప్రతి శత్రువు నీ కాళ్ళ దగ్గర ఉంచుతాడు. నా దేవుడు గొప్పతనం అది. యుద్ధం యెహోవా అదే వాగ్దానం ఇచ్చాడు దేవుడు మనకు. హల్లెలూయా. నిన్ను విడిచిపెడతాడా? నిన్ను అవమానం పరచడానికి ఆయనకి ఇష్టమా? ఆయన నీ రక్తంతో కొనుక్కున్నటువంటి బిడ్డ నువ్వు నేను. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడు ఆయన. సిద్ధంగా ఉంటావు దేవుని కొరకు. నువ్వు రక్షించబడిన నీవు తిరిగి దేవుని కోసం నిలబడు. చావైనా సరే అది నువ్వు నిలబడగలుగుతావా? ఈరోజు ఒక తీర్మానం తీసుకో. దేవుని ప్రభువా, ఇంతవరకు నేను అయోగ్యుడిని, అనాలోచనలో నేను జీవించాను ప్రభా. ఈ సమయం అయినా సరే నాతో మాట్లాడు. నీ పరిశుద్ధాత్మ సహాయం నాతో నేను ఒప్పుకుంటున్నాను, నీకు నేను అప్పగించుకుంటున్నాను. నన్ను నడిపించి ప్రభా, ఒప్పుకుంటావా? దేవుడిని నడిపించడానికి ఇష్టపడుతున్నాను చివరి వరకు కూడా. ఆమేన్, హల్లెలూయా. ఎందరో ఈ లోకాన్ని జయించారు, మనకిచ్చారు జయించి. మనము కూడా మన తరము వారికి జయించి మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. అది మన బాధ్యత. నువ్వు ఒకరికి రక్షణకరంగా ఉండాలి. ఒకడే మరి ఆయన సిద్ధపరిచిన స్థలంలో వాళ్ళని ఏర్పరిచేవారుగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి. లేకపోతే ఏనంటారు, ప్రియ బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు అప్పుడు ఉన్నావు కదా, చూడు వీళ్ళందరూ వచ్చారు కదా పరలోకంలో, కారణం నువ్వే, నీవే. నీ ప్రార్థన, నీవు బలయ్యావు కదా నా నిమిత్తం, నీ రక్తం కార్చావు కదా నా నిమిత్తం, నీవు మరణించావు కదా భూమి మీద వీరందరి నిమిత్తం, వీరందరూ నా రాజ్యంలో చేర్చబడ్డారు. నీ వల్లే, ఇది నీ వల్లే అని అంటారు. కావాలా నీకు ఆ రివార్డు? లేకపోతే ఇలా కనపడి అలా మాయమైపోయి ఈ లోకంలో బట్టి నువ్వు ఆలోచించి నువ్వు దిగులు పడి నీ రక్షణ వదిలేసుకుంటావా? డివైడ్ చేయడం ఈరోజు. పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు మేమంటే ఎక్కువ చేసుకోవడానికి. మీరు కనుక ఇష్టపడితే కనుక టు సబ్మిట్ యువర్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఐ విల్ ప్రే ఫర్ యూ.
Come on, close your eyes. Holy Spirit God, thank you, Jesus. I request my Pastor Sheila and come and pray. You just come. I'm preparing in my heart. You just come. Hallelujah. Holy Spirit God, thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 పరిశుద్ధాత్ముడు మనకి సిద్ధంకున్నాడు చేర్చుకోవడానికి. మీ హృదయాలను, మీ జీవితాలను ఆయనకు అప్పగిస్తాను. మీరు సిద్ధంగా ఉంటే కనుక మేము టేక్అవుట్ చేసి ఉంటే కానీ సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన యేసయ్యా. సర్వశక్తి గల దేవ, జీవము గల తండ్రి నాయన యేసయ్యా, మీకే స్తోత్రములు నాయన యేసయ్యా. కృపగల దేవ, మీకే స్తుతులు చెల్లించుకొంచున్నాను నా దేవ యేసయ్యా. సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు నాయన యేసయ్యా. నీ శక్తిని గ్రహించలేని స్థితిలో మేము ఉన్నాం తండ్రి నాయన ప్రభా యేసయ్యా. తండ్రి నాయన ప్రభా, ప్రతి ఒక్క మనోనేత్రములు తెరవమని అడుగుచున్నాను నా తండ్రి యేసయ్యా. మీకే స్తోత్రములు నాయన యేసయ్యా. తండ్రి నాయన ప్రభా, వారి వారి హృదయాలను తండ్రి నాయన ప్రభా యేసయ్యా ఏ విధంగా తెరవాలో తండ్రి తగిన జ్ఞానం వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన ప్రభా. తండ్రి, నీ వాక్యం వినక, నీ వాక్యం చదవక తండ్రి నాయన ప్రభా అజ్ఞానంలో నశించిపోతున్న ఎంతోమంది తండ్రి ఉన్నారు తండ్రి నాయన ప్రభా యేసయ్యా. మీకే స్తోత్రములు చెల్లించుకొంచున్నాను తండ్రి. తండ్రి నాయన ప్రభా, సంఘంలో తండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తెరవమని అడుగుచున్నాను తండ్రి నాయన ప్రభా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తెరిచి తండ్రి నాయన ప్రభా ఆ విత్తనాలను తండ్రి నాయన ప్రభా వారి నాటుకుని తండ్రి నాయన ప్రభా వాక్యంలో ఫలించులాగున సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన ప్రభా. తండ్రి, మీకే స్తోత్రములు చెల్లించుకొంచున్నాను తండ్రి. తండ్రి నాయన ప్రభా, తండ్రి రాతి నేలను పడకుండా తండ్రి నాయన ప్రభా తండ్రి వారి హృదయాలను తండ్రి తెరిచి తండ్రి నాయన ప్రభా వారి హృదయంలో నింపుకోమని తండ్రి మీకు దీవెనకరంగా తండ్రి నాయన ప్రభా ఆశీర్వాదకరంగా వారు జీవించేలాగున సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను ప్రియమైన తండ్రి. ఆమేన్. Hallelujah. I bless the word of God. Hallelujah. Come on, God bless you. Stay blessed.